హాయ్ ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ టేస్టీగా రావాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. ఫస్ట్ మటన్ క్లీన్ చేసేసుకొని మనం కుక్కర్లో వేసేసి కొద్దిగా ఉప్పు పసుపు వేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. అది ఉడికిన తర్వాత మనం ఒక గిన్నెలో వాష్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత వచ్చేసి మనం బిర్యానీకి రైస్ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ దమ్ బిర్యానీకి మనం రైస్ ఎలాగైతే కుక్ చేసుకుంటామో అలా ఒక 80% రైస్ కుక్ చేసేసుకోవాలండి. రైస్ పెట్టేసుకొని అందులో కొద్దిగా పచ్చిమిర్చి కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా బిర్యానీ దినుసులు వేసేసి ఒక నిమ్మకాయ కూడా పిండేసి కొద్దిగా ఉప్పు వేసేసి నేను రైస్ ఉడికించేసుకుంటున్నానండి. రైస్ ఉడికించేసుకొని 80% వచ్చిన తర్వాత రైస్ అంతా నీళ్ళన్నీ వాష్ చేసుకొని రైస్ పక్కన పెట్టేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ హండీ పెట్టానండి. బిర్యానీ హండీ పెట్టేసి కొద్దిగా ఆయిల్ కొద్దిగా నెయ్యి కూడా వేసానండి. వేసేసి కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ ఒకసారి ఇలా వేస్తే ఏంటంటే మనకు గ్రేవీ బాగా వస్తుందన్నమాట. ఇలాగైతే మంచిగా కొద్దిగా ఆనియన్స్ కూడా వేగిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని తర్వాత మనము వాష్ చేసిన మటన్ ఉంది కదండి, అది కూడా వేసేసి మంచిగా కలిపేసేసుకోవాలి. తర్వాత పసుపు ఉప్పు కారం మనకు సరిపడా కారం వేసేసుకోవాలి. ఉప్పు కూడా చూసుకోండి, టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సాల్ట్ కారము కొద్దిగా కలిపేసేసుకొని ఇప్పుడు గరం మసాలా వేయాలండి. నేను ఇంట్లోనే చేసి పెట్టినండి బిర్యానీ మసాలా, అది వేసాను. తర్వాత ధనియాల పొడి కూడా వేసాను. తర్వాత పెరుగు వేసుకున్నానండి. మీకు పెరుగు మటన్ని బట్టి మీరు క్వాంటిటీ బట్టి మీరు వేసుకోండి. పెరుగు గ్రేవీ మనకు ఎక్కువ కావాలనిపిస్తే మనకు ఎక్కువ వేసుకోవాలి పెరుగు. ఇలా చేస్తే గ్రేవీ బాగా వస్తుందండి. ఒకసారి చూడండి. పెరుగు కూడా వేసిన తర్వాత అది మగ్గనివ్వాలండి. మగ్గినాక అలా నూనె పైకి తేలుతుంది కదండి, మంచిగా గ్రేవీ మగ్గి పైకి నూనె తేలిన తర్వాత ఏం చేయాలంటే మనం వాడ్చి పెట్టుకున్న రైస్ కూడా మనం లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇప్పుడు మనము స్టవ్ మీద చపాతీ పెనం పెట్టేసి ఈ బిర్యానీ హండి చపాతీ పెనం మీద పెట్టేసి దాన్ని లేయర్ వేసేసుకున్నాం కదండి రైస్. దాని మీద కొత్తిమీర పుదీనా కొద్దిగా గరం మసాలా నిమ్మరసము వాష్ చేసినది గంజి ఉంది కదండి, బియ్యం నీళ్ళు, అది ఒక గ్లాస్ వేసానండి. అడుగు మాడకుండా ఉంటుంది. వేసేసి నేను దమ్కి పెట్టేశానండి. దమ్కి నేను ఒక 40 మినిట్స్ పెట్టాను. ఫస్ట్ 10 మినిట్స్ వచ్చేసి కొద్దిగా హైలో పెట్టాను. తర్వాత 30 మినిట్స్ మొత్తం లోగానే పెట్టేశానండి. అదే మంచిగా కుక్ అవుతుంది. తర్వాత నేను తీసి చూశానండి. 40 మినిట్స్ తర్వాత తీసేసి చూస్తే చాలా చాలా పొడి పొడిగా వచ్చిందండి. అడుగు కూడా ఏమీ మాడలేదు. చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఇంతకుముందు చేసేదానికంటే ఈరోజు చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అన్నీ కలిపేసి పెట్టకుండా ఒక్కసారి ఇలాగా మటన్ ఉడికించేసి ఇలాగ చేసుకోండి, చాలా బాగుంటుంది. తొందరగా కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి.